బడ్డీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. అల్లు శిరీష్ అల్లు అరవింద్ తనయుడు, అంటే అల్లు రామలింగయ్య మనవడు, చిరంజీవికి అల్లుడు, సో అల్లు అర్జున్కి తమ్ముడు. అట్లాంటి క్వాలిఫికేషన్తో ముఖ్యంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి హీరో. మరి తెలుగే కాదు, ప్రీతి మాడి తమాషే నోడి లాంటి కన్నడ సినిమాల్లో కూడా నటించిన అతను బహుశా తమిళంలో చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా తమిళ్ అండ్ తెలుగు వర్షన్ లాగా అనిపిస్తుంది. జ్ఞాన్వేల్ రాజా రెగ్యులర్గా కార్తీతో సినిమాలు తీసిన నిర్మాత, అతను నిర్మాతగా ఉన్నాడు కాబట్టి జ్ఞాన్వేల్ రాజా చేశాడు కాబట్టి ఈ సినిమా మరి తమిళ్లో చేశారేమో అనిపిస్తుంది. సినిమా అంతా హాంకాంగ్ పరిధిలో సాగుతున్న కథతో వస్తుంది. ఊర్వశివో ప్రేయసివో అనేటువంటి ఊర్వశివో రాక్షసివో ప్రేయసివో పాటు మనకి ఊర్వశివో రాక్షసివో అనే సినిమా తమ్మారెడ్డి భరద్వాజ తీయగా ఏబిసిడి అని ఇంకో సినిమా, ఆ తర్వాత మనకి ఒక్క క్షణం అనే సినిమా, తర్వాత గౌరవం అనే సినిమా, 1971 బియాండ్ బార్డర్స్ అనే సినిమా, శ్రీరస్తు శుభమస్తు, ఇట్లాంటి సినిమాలు అతను గతంలో చేసి తనకంటూ ఒక కొత్త జంట ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు మారుతితో కూడా. సో అల్లు శిరీష్ అల్లు అర్జున్ అంత క్లిక్ కాకపోయినా జస్ట్ యావరేజ్ హీరోగానన్నా కొద్దో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అందుకే అల్లు శిరీష్ అని ఇవాళ ప్లస్ పాయింట్ అయ్యాడు బడ్డీ సినిమా. కాకపోతే బడ్డీ జనరు చూడంగానే ఏదో యాక్షన్ సినిమా లాగా పబ్లిసిటీ చేశారు, కానీ పిల్లల సినిమా. పోనీ పిల్లల సినిమా అనుకోవడానికి కూడా వీలు లేకుండా దీనికి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. ఎందుకంటే ఇది అవయవాల స్మగ్లింగ్ మీద చేసినటువంటి సబ్జెక్టు. సో దాంతో ఈ సినిమా అటు పూర్తిగా పిల్లల సినిమా కాకుండా అటు పూర్తిగా పెద్దల సినిమా కాకుండా పోయింది. ఇక డైరెక్టర్ పేరు చివరాకరణ పడుతుంది. సో అది సరే, ఆయన ఇష్టం, అది రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అని చివరాకరణ వేసుకున్నాడు. నిర్మాతల పేర్లు ముందు వేసుకున్నాడు. ఇందాకే చెప్పినట్టుగా జ్ఞాన్వేల్ రాజా లాంటి తమిళ్ టాప్ ప్రొడ్యూసరు మన తెలుగు నటునితో తీయడం మనకు గర్వకారణమే. కాకపోతే సినిమా చూస్తుంటే మనకు నేటివిటీ కన్నా కూడా ఇది సంథింగ్ ఏదో వేరే భాషనేమో అని కొడుతూ ఉంటుంది మనకి. సో ఈ సినిమా నిడి వచ్చి 2 గంటల 17 నిమిషాలు. యాక్షన్ కామెడీ ఫ్యాంటసీ సినిమా. యూఏ సర్టిఫికేట్ 2 ఆగస్టు 2024, అంటే 2024 ఆగస్టు 2వ తారీఖు శుక్రవారం రోజు చాలా సినిమాల మధ్య 8 సినిమాల మధ్య ఈ సినిమా విడుదలైంది. అల్లు శిరీష్ ఈ సినిమాలో ఆదిత్యరామ్గా పైలట్గా నటించగా, అజ్మల్ అమీరు ఒక క్రూరమైన డాక్టర్గా నటించాడు. గాయత్రి భరద్వాజ్ పెద్ద పెద్ద కళ్ళతో, మంచి ఫిజిక్తో, చక్కని శరీర సౌష్ఠవంతో హీరోయిన్గా నటించింది. శామ్ యాంటోన్ ఈ సినిమాకి డైరెక్టర్ కాగా, కేఈ జ్ఞాన్వేల్ రాజ్ ఈ సినిమాకి నిర్మాత కాగా, హిప్ హాప్ తమిజా జంట మ్యూజిక్ చేశారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ చేయగా, రూబెన్ ఎడిటర్ చేశాడు. అయితే రూబెన్ ఎడిటింగ్లో చాలా పని చెప్పాల్సిన సీన్లు చాలా ఉన్నాయి. అజ్మల్ అమీర్ని డాక్టర్గా ఫస్ట్ పరిచయం చేస్తారు. రంగం ద్వారా మనకి ఎంతో పేరు తెచ్చుకున్న అజ్మల్ అమీర్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశాడు. అంతకుముందు మనకు రామ్ చరణ్ సినిమా మనకి వచ్చింది కదా, రచ్చ. ఆ సినిమాలో కూడా అజ్మల్ అమీర్ మంచి పాత్ర చేశాడు. తర్వాత ఈ సినిమాలో లీడ్ పాత్ర ఆల్మోస్ట్ ధృవ సినిమాలో రామ్ చరణ్తో పాటు అరవింద్ స్వామి పాత్ర ఎంత బాగుంటుందో, అతన్ని బ్యాక్గ్రౌండే ఫస్ట్ చూపిస్తూ ఎలా లీడ్ చేస్తారు, అట్లా అజ్మల్ అమీర్ని చూపిస్తూ టైటిల్స్ పడతాయి. చూపించిన తర్వాత అతను ఏంటంటే క్రూరమైన డాక్టరు, ఒక క్రూషియల్ ఆపరేషన్ జరుగుతుంటుంది, ఆ చివరి నిమిషాలు ఆపేస్తాడు. తండ్రితో బేరం మొదలు పెడతాడు. ఆ టైం వేస్ట్ చేసినందుకు ఇంక ఎక్కువ ఇవ్వాలంటాడు. ఆ తర్వాత ఒక విలన్కి కూడా అట్లాగే తన కొడుకుకు ప్రాబ్లం ఉంటే, ఆ కొడుకుకు గుండె అమర్చాల్సి ఉంటే, ఆ గుండె సరిపోయేటువంటి గుండె హీరోయిన్ దగ్గర ఉంటే ఆ హీరోయిన్ను పట్టుకొని రావడము కథ. పట్టుకొచ్చినప్పుడు ఇక్కడ ఆ హీరోయిన్ అంతకుముందు ఆమె ఒక పైలట్గా ట్రైనీ అవుతూ ఉంటుంది. ఆమెకి సీనియరు ఆదిత్యరామ్, ఆమె క్యాప్టెన్గా, అతను చాలా పెద్దోడేమో అని చూడకుండానే ఫోన్లో సజెషన్ తోటి ఆమె ప్రేమిస్తూ ఉంటుంది. అది కూడా ట్రాష్ అనిపిస్తుంది. ఒక దగ్గర ఉద్యోగం చేసినప్పుడు అతను చూడకుండా ఎలా ఉంటుంది, ఫ్రెండ్ చూపిస్తుంది అతనికి, అదే స్మార్ట్గా ఉన్న ఇతని. అంటే మొత్తానికి అల్లు శిరీష్ కొంచెం చూడంగా కొంచెం తినగా వేము తీయనుండు అన్నట్టుగా చూస్తూ అతను అందంగానే కనిపించాడు ఈ సినిమాలో. ముందు ఒక అంకుల్తో ఇలా ఊహించుకుంటుంది, ఆ తర్వాత ఇతనితో ఊహించుకుంటుంది, బాగుంటాడు, దిగుతాడు, అయిపోయింది. వీళ్ళ మధ్య అట్లా ఒకరినొకరు చూడకుండా వన్ సైడ్ లవ్ అయిన తర్వాత ఆమె చేసేటువంటి ఒక చిన్న తప్పిదం, వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె కింద పడిపోతే ఆమె దిగేటప్పుడు ఆమె సరిగైన సూచన ఇవ్వకపోవడం వల్ల 2 విమానాలు ఢీకొనేటువంటి పెద్ద ప్రమాదంలో 200 మంది ప్రాణాలు కాపాడి మరీ ఇతను స్కూటర్ లాగా దాన్ని మలిపి తిప్పేసి, అది కూడా అతిశయోక్తిగా ఉంటుంది మనకి, రన్వే మీద సాహసం చేసి బతికి 4గురిని బతికించి దాదాపు 200 మంది ప్రాణాలని కాపాడి ఇతను హీరోగా నిలబడ్డా కూడా సస్పెన్షన్కు గురవుతాడు. దాదాపు 2 సంవత్సరాలు ఇతను మళ్ళీ గాల్లోకి ఎగరకుండా పనిష్మెంట్ ఇస్తారు. అధికారులు వస్తే అతను వాళ్ళతో కూడా ర్యాష్గా మాట్లాడతారు. అది క్యారెక్టర్కి విరుద్ధం, హీరో క్యారెక్టర్కి విరుద్ధం అయినా కూడా ర్యాష్గా మాట్లాడేటువంటి విధానం చూపించారు.
సరే మొత్తానికి ఇతని అప్పుడు కూడా ప్రేయసిని ఇష్టపడ్డ ప్రేయసిని ఏమన్నాడు. అటువంటి ఆమె అనుకోని విపత్కరమైన పరిస్థితుల్లో ఈమె గుండె అమర్చడం కోసం అజ్మల్ అమీరు అక్రమ వ్యాపారం చేస్తుంటాడని ఇందాకే చెప్పుకున్నాం కదా. అతను ఈమెను రప్పించినప్పుడు సినిమా అంతా హాంకాంగ్ పరిధిలోనే సాగుతుంటుంది, ఇదేమో వైజాగ్లో జరుగుతుంటుంది. సరే ఇతనికి కనెక్షన్స్ ఉంటాయి ఇక్కడ అని అనుకుంటారు మనం. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఆమెని ఫస్ట్ కోమాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కోమాలో ఉన్నప్పుడు బడ్డీ అనే ఒక టెడ్డీలోకి, ఈ సినిమా పేరు టెడ్డీ పెడితే బాగుండేది, ఇంకా ఆ బడ్డీలోకి ఈమె ఆత్మ వచ్చేస్తుంది. బతికినప్పుడు రావడం ఏంటి, కోమాలోకి వెళ్ళినప్పుడు ఆత్మ బయటకు వస్తుంది. ఎందుకంటే దాదాపు కొన్ని మిల్లీగ్రాములు బరువు తగ్గుతుందని శరీరం చచ్చిపోయిన తర్వాత ఒక 15 మిల్లీగ్రామ్స్ ఏదో చెప్పాడు, ఒక గ్రామ్స్ 15 గ్రామ్స్ ఎంతో తగ్గుతుందంటే, అంటే ఆత్మ బరువు అంత ఉంటుంది అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందని ఒక డాక్టర్ ఫాదర్తో చెప్పించారు. అక్కడికి ఈ టెడ్డీ నేనే ఉదాహరణ అని చెప్పి మాట్లాడుతుంది. టెడ్డీ పేరే బడ్డీ. సో అట్లాంటి బడ్డీ ఇంకా అక్కడ నుంచి చేసేటువంటి ఇవి మనకి అక్కడ హీరోయిన్ ఎప్పుడైతే కనిపించదో ఇక సెక్సీ ఫిగర్ మన కళ్ళ ముందు కనబడదు. ఎటువంటిది ఉంటే సెకండ్ లీడ్ హీరోయిన్ ఉంది, ఆ సెకండ్ లీడ్ హీరోయిన్ కూడా పెద్ద పాత్ర లేదు. ఆమె ట్రై చేస్తుంటే లాస్ట్లో అంటుంది హీరోయిన్, నువ్వు ఒకవేళ లేకుంటే దాంతో సెటిల్ అయిపోయేదానివా అని అంటుంది. ఇంకోటి హిందీ హీరోయిన్ పెట్టుకుంటే ఇట్లా ఉంటుందని ఒక పంచ్ కూడా వేసింది. సో అక్కడ నుంచి హీరోయిన్ కనబడదు మనకి. వీళ్ళిద్దరి మధ్యకి లవ్ ట్రాక్ స్కోప్ లేకుండా చిన్నపిల్లల సినిమాలాగా అయిపోయింది. ఇక్కడనేమో ఈ అవయవ ట్రాఫికింగ్ మీద, మానవుల ట్రాఫికింగు, అవయవ చౌర్యం మీద మనిషికి ఎలా కొనుక్కుంటారు ఏం సంగతి అనే దాని మీద ఒక పెద్ద డిఫరెంట్ పందాలో సినిమాని తీసుకొచ్చే ప్రయత్నం చేసి అది బాగా ల్యాగ్ వచ్చేసి ఇందాక ఎడిటర్ పనితనం కొంచెం కత్తెరకు పందిప్పడం మర్చిపోయాడు. చాలా సీన్లలో కొంచెం బోర్ కొడుతుంది మనకి. ఫైట్స్ మాత్రం యాక్షన్స్ సెకండ్ హాఫ్లో చాలా భారీగా కనబడుతుంది. సినిమా చిన్న సినిమాలాగా అనిపించదు మనకు. టికెట్ల రేట్లు మాత్రం 125 అని అందుబాటులో రేట్లు పెట్టాడు ముదావ్ అహ్మద్. చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే మల్టీప్లెక్స్లో కూడా 125 రూపీస్ పెట్టాడు. 112, 150 ఆ పైన మిగతా పెద్ద పెద్ద సినిమాలకు 450 దాకా వెళ్ళిపోయినట్టు మనం రోజులు చూసాం. కానీ కల్కి లాంటి సినిమాలకును తర్వాత ఆచార్య లాంటి సినిమాలకు ఎక్కువ రేట్లు పెట్టిన ఇవి చూసాం. కానీ ఇక్కడ 125 రూపాయలు పెట్టడం అనేది మంచి పరిణామమైన. ఆ సినిమా సెకండ్ హాఫ్ మనం తెలుగు సినిమా చూస్తున్నామా డబ్బింగ్ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ కనబడుతుంది. అయితే ఇక్కడ మొత్తానికి ఏంటంటే ఒక ఫ్రెండ్ ఉంటుండు, ఈమె చూసుకుంటాడు, ఇతను ఇష్టపడతాడు, అదంతా బాగానే సాగుతుంటుంది. ఈ రకంగా సరిగ్గా సరిపోతున్నట్టు హ్యాపీగా సాగిపోతున్నటువంటి ప్రయాణంలో ఈ సడన్గా అమ్మాయి చనిపోయింది. ఇంకా ఆమె టెడ్డీగా ఉంది. ఆ తర్వాత అక్కడ ఒక చిన్న పిల్లాంతో మాట్లాడుతుంది. ఆ పిల్లాడు ఎటువంటి భయం లేకుండా ఈ టెడ్డీతో మాట్లాడడాన్ని ఆస్వాదిస్తాడు. అతను కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది, అతనికి ఒక పేస్ ఉంటుంది, గుండెకు పేస్ ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికి మళ్ళీ టెడ్డీ ద్వారా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అంతకుముందు గతంలో నటిగా నటించిన ఒక నటి ఇందులో నర్సుగా విలన్ పాత్రను పోషించింది. ఆమె టెడ్డీని పడేస్తుంది. మళ్ళీ టెడ్డీ ఆమెతో ఫైట్ చేయడం చూపించారు. ఆ తర్వాత ఈ బడ్డీ అనే టెడ్డీ ఇక చివరాకరణ ఏ రకంగా ఇచ్చేసింది. తర్వాత ఇతను పైలట్గా మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళ రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇంకా నేను ఎందుకు వాడుకుంటాము, ఆల్రెడీ మాకు రూట్ చెప్పేసావు కదా అని చెప్పేసి అనడము. తర్వాత మొత్తానికి ఎట్టకేలకు ఆ అజ్మల్ అమీర్ని ఏ రకంగా పట్టుకొని అతను తుదముట్టేయడమే క్లైమాక్స్. సో ఇది మానవ అవయవాల మీద ముఖ్యంగా మార్కెట్ చేసేటువంటి ఒక దుర్మార్గుడైన డాక్టర్ని చూపించారు. సాధారణంగా వైద్య రంగంలో అంత క్రూరంగా ఎవరు ఉండరు. ఒకళ్ళు ఉంటే ఏమో మనిషిలో మంచి చెడా ఉంటుంది కాబట్టి అట్లా ఉంటే ఏ రకంగా ఉంటుందనే దానికి ఒక ఉదాహరణగా ఈ సినిమాని తీయడం జరిగింది. సో దీనికి నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ, ఆ తర్వాత ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు అని చాలా బాగున్నాయి. అల్లు శిరీష్ కూడా ఉన్నంతలో ఒదిగిపోయాడు. గాయత్రి భరద్వాజ్ అందరికన్నా అందంగా కనిపించింది. అజ్మల్ అమీర్ పాత్రకు ప్రాణం పోశాడు. కాకపోతే అతను ఎంటాడేటువంటి అతను కనిపెట్టడానికి వచ్చినటువంటి ఒక పోలీస్ సీక్రెట్ ఏజెంట్ని అతను అతి క్రూరంగా చంపడం, అతని వెనకాల ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం చాలా తమాషాగా అనిపిస్తుంది. అంటే వీళ్ళకి అనుకూలంగా ఆ సీన్లను మర్చుకున్నటువంటి తీరు గమ్మత్తుగా అనిపిస్తుంది. హిప్ హాప్ తమీజా మ్యూజిక్ మాత్రం బాగుంది. సో ఓవరాల్గా రూబిన్ ఎడిటింగ్ మాత్రం ఇంకా చాలా పని చేయాల్సి ఉంది. కృష్ణన్ వసంత్ కెమెరా సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్గా బడ్డీ సినిమా చూస్తుంటే ఒక మామూలు పిల్లల సినిమా చూసిన ఫీలింగ్ కలిగి, అటు పిల్లల సినిమానా ఇది పిల్లల సినిమా కాకుండా అటు ఇటు కాకుండా అయిన సినిమాగా మిగిలింది. 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదర అభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ భల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.